కష్టంలో బాధలో ఉన్నప్పుడు భగవద్గీత ఎందుకు చదవమంటారో తెలుసుకుందాం. ఎవరైనా ఏదైనా విషయం గురించి తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఓ చిన్న మాట చాలు స్వాంతన చేకూరుతుంది. ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి చాలు మొత్తం ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. సమస్యలు, బాధలు లేని మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడా అసలు? అందుకే సమస్య రాకూడదు అనుకోకూడదు. వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. అదలా అనేది నేర్పించేది, వేలుపట్టి నడిపించేదే భగవద్గీత. అందుకే బాధలో ఉన్నప్పుడు భగవద్గీత చదవాలి అని చెబుతారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి రాజ్యం కోసం వీరిని వధించాలా అనే బాధతో యుద్ధరంగం నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఆ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానమే భగవద్గీత. ఇది మత గ్రంథం కాదు, మనిషి ఎలా బతకాలో సూచించే గ్రంథం. ఇందులో శ్లోకాలు అన్నీ చదివినా లేకున్నా కొన్నిటి సారాంశం తెలుసున్నా చాలు. శ్లోకమశోచాలనవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించటం అనుచితం. వివేకవంతులు అనిత్యములైన శరీరం గురించి కాని, శాశ్వతమైన ఆత్మ గురించి కాని దుఃఖించరాదు. శ్లోకందేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. శరీరానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలానో జీవుడికి మరో దేహం పొందడం కూడా అంతే. అందుకే ఈ విషయంపై ధీరులు మోహం పెంచుకోరు. శ్లోకం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చినిగిన వస్త్రాలు విడిచి నూతన వస్త్రాలు ఎలా వేసుకుంటారో ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. శ్లోకం నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషేతి మారుతః. ఆత్మకు నాశనం లేదు. ఆత్మను ఎంత పదునైన శస్త్రాలు కూడా ఛేదించలేవు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, గాలి నిలువరించలేదు. అందుకే ఆత్మకు నాశనం లేదు, నిలువరించలేదు. అందుకే ఆత్మకు నాశనం లేదు. శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం ఉంది కాని కర్మ ఫలితముపై లేదు. నీవు కర్మఫలమునకు కారణం కాకూడదు. అలా అని కర్మలను చేయుట మానరాదు. శ్లోకం దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచతే. దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడా. రాగం, భయం, క్రోధం లేని వారినే స్థితప్రజ్ఞుడు అంటారు. శ్లోకంధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయవాంఛన గురించి నిత్యం మననం చేసేవారికి రాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధంగా మాపుతుంది. క్రోధం వల్ల అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితంగా బుద్ధిని కోల్పోయి అధోగతి చెందుతారు. శ్లోకమేషా బ్రాహ్మీ స్థితః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చంతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుసారం బ్రహ్మ ప్రాప్తి సాధనం కలిగిన జీవుడు సంసారంలో పడకుండా సుఖ స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.